నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుకట్పల్లి చిత్తారమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాకినాడ జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కుకట్పల్లి చిత్తారమ్మ అమ్మవారికి వస్త్రాలు సమర్పించి పూజలు చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. రాజోలులో ముంపు ప్రాంతాలలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన డాక్టర్ అంబేద్కర్. కోనసీమ జిల్లా కలెక్టర్ రవికుమార్. మెదక్ నల్లపోచమ్మ ఆలయంలో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. రైట్, ఇక డీటెయిల్ చూస్తే కుకట్పల్లి చిత్తారమ్మ దేవస్థానంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ చిత్తారమ్మ బోనం చెల్లించారు. భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ ఘనంగా బోనాల వేడుకలు జరుపుకోవాలని వారు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ కు ఈ వారం జయ నర్సింగ్ హోమ్ అధినేత కీర్తిశేషులు డాక్టర్ జయ సావిత్రి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారుడు డాక్టర్ రమేష్ జ్యోతి దంపతుల ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసే వరకు దాతల సహకారంతో ఈ అన్నా క్యాంటీన్ కొనసాగుతుందని అన్నారు. మొదలైన దగ్గర నుంచి ఈ అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం ఏదైతే దుర్మార్గంగా పేదల నోట్లో మట్టిపుట్టిందో దానికి నిరసనగా అన్నా క్యాంటీన్ మన దగ్గర నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం వచ్చే వరకు దీన్ని కొనసాగించాలి. మనం ప్రతి సోమవారం బయట నుంచి ఎక్కువ సందర్భంగా జనం వస్తారు కాబట్టి వాళ్ళందరికీ ఉచితంగా భోజనం పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని పెట్టేటటువంటి సందర్భంలో ఈరోజు ఈ అన్నా క్యాంటీన్కి నిధులు ఏర్పాటు చేసినటువంటి మన డాక్టర్ రమేష్ గారు మన తండ్రి గారి పేరున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇది ప్రభుత్వం వచ్చే వరకు అనుకున్నాం. అన్నా క్యాంటీన్ మన జగ్గంపేటలో ప్రభుత్వం నిర్వహించే వరకు కూడా ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది.
కూకట్పల్లిలోని చిత్తారమ్మ దేవాలయంలో ఉదయం నుండే బోనాలతో భక్తులు బారులు తీరారు. షెడ్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కుటుంబ సమేతంగా పూజలో పాల్గొని అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నాయనేని చంద్రకాంతారావు, బీసీఎన్ న్యూస్ ఛానల్ మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ అల్లం మహేష్, పరమేష్ తదితరులు పాల్గొన్నారు. బోనాల పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నిండుగా కుటుంబ సమేతంగా అందరూ వచ్చి అమ్మవారు ఆశీస్సులు తీసుకున్నామనేది సహజంగా ప్రభుత్వాలు అమ్మవారి టెంపుల్స్ అన్నింటినీ కూడా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అని ఒక ప్రభుత్వం వచ్చినాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారు. భవిష్యత్తులో కూడా మరొక అడుగు ముందుకేసి అమ్మవారి ఆశీస్సులు మెండుగా అమ్మవారి ఆశీస్సుల కార్యక్రమాల్లో ప్రజలంతా కూడా పాల్గొని భవిష్యత్తు అంతా కూడా సుఖ సంతోషంతో పెరగాలని కోరుకుంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో పలు ప్రాంతాలలో కలెక్టర్ రవికుమార్ పర్యటించారు. జల దిగ్బంధనలో చిక్కుకున్న లంక గ్రామాలకు రవాణా వ్యవస్థ పునరుద్ధరించారు. కాజ్వే పైకి వరద నీరు చేయడంతో అధికారుల పర్యవేక్షణలో పడవలపై రాకపోకలు కొనసాగుతున్నాయి. ఓకే అక్కడ కొడదాంలేండి ఐటమ్ శుభ్రంగా వెళ్తుందండి ఇప్పుడు కాపందర్ గారు ఉన్నారండి, ఏటు కొట్టేసారు పర్మనెంట్. ఇది మీరు చేసుకుంటే పర్మనెంట్ కూడా కొంచెం చెప్పండి సార్. సిస్టర్ మేడం ఫ్యామిలీస్ అందరికీ నేను జూమ్ వేసి తీసుకోవచ్చు కదన్నా. ఏంటైనా ఫోటోగ్రాఫర్ చేతి బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా మెదక్ పట్టణంలోని తారకరామ నగర్ కాలనీలో ఉన్న నల్లపోచమాలయంలో ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరూ ఆయురారోగ్యంతో పాడి పంటలు సుఖ సంతోషాలతో ఆనందమయంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా పడి పంటలు బాగా పండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. కాకినాడ గాంధీనగర్లో ఉన్న రమ్య కాలేజీలో పూర్తి స్థాయిలో అధ్యాపకులు లేరని, సరైన తరగతి గదులు కూడా లేవని ఎస్ఎఫ్ఐ విద్యార్థినులు ఆరోపించారు. హాస్టల్లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, హాస్టల్ వార్డెన్ కూడా రాలేదన్నారు. రమ్య కళాశాల మేనేజర్ పితాని అన్నవరం విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎఫ్ఐ విద్యార్థినులు కలెక్టర్ కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేశారు. కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు ఇచ్చారు. మీరు కొద్దిగా వెనకాలండి, మీరు వెనకొండండి కొద్దిగా. ఓకే ఓకేనా?
నా పేరు ఎం గంగా సూర్బా, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు ఏదైతే కాకినాడ గాంధీనగర్లో ఉన్నటువంటి రమ్య కాలేజీలో అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రమ్య కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఆ కాలేజీలో 18,000 రూపాయలు ఫీజు అని చెప్పి 90,000 రూపాయలు ఫీజు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. అదే కాలేజీలో ఏదైతే 90,000 రూపాయలు ఫీజు వసూలు చేసినా కానీ ఈరోజు ఆ కాలేజీలో పాఠాలు చెప్పడానికి కనీసం అధ్యాపకులు లేరు. కేవలం ఒక నెల రోజులు మాత్రమే కాలేజీలో అధ్యాపకులు పెట్టి మిగతా మొత్తం అంతా కూడా మీరు చదివేసుకోండి, మీరు చదువుకోలేరా, మీరేమైనా చిన్నపిల్లలు అంటూ ఈరోజు విద్యార్థుల్ని మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. అదేవిధంగా ఈ రమ్య కాలేజీలో హాస్టల్ విద్యార్థులకి ఏదైతే నాణ్యమైన భోజనం లేదు. ఒకే రూమ్లో 40 నుంచి 50 మంది విద్యార్థుల్ని ఈరోజు అడుగుతూ ఉన్నాడు. అంటే హాస్టల్లోకి రమ్య కాలేజీ ఎండి ఎందుకు వెళ్ళాలి? అమ్మాయిలకి రక్షణ లేదు ఈ కాలేజీలో. కాబట్టి వెంటనే రమ్య కాలేజీ ఎండి క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఈ హాస్టల్ విద్యార్థులందరికీ సౌకర్యం కల్పించాలి. లేకపోతే కలెక్టర్ గారు స్పందించి ఈ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరికీ గవర్నమెంట్ కాలేజీలో కానీ లేకపోతే వేరే కాలేజీలో కానీ సీట్లు ఎలా చేయాలని మేము సివిల్స్ కు సిద్ధమవుతున్న 3 వరద నీటిలో దుర్మరణం చెందడం విచారకరమని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఢిల్లీలో వరద నీటిలో మునిగి ప్రాణాలు విడిచి తాన్యా, సోని, నవీన్, శ్రేయ యాదవ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెల్లార్లో లైబ్రరీ నిర్మించడం వల్లనే వరద పొడుకు ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మన మంచిర్యాలకి చెందిన గని సింగరేణి ఆఫీసర్ విజయ్ కుమార్ గారి కుమార్తె తానియా సోని అక్కడ రాబుస్ స్టడీ సర్కిల్లో ఐఏఎస్ కోచింగ్ కోసం వెళ్ళింది. అయితే వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో లైబ్రరీ ఏర్పాటు చేయడం వల్ల అక్కడ వీళ్ళు వరదలు వచ్చి బిల్డింగ్ మునిగిపోతున్నప్పుడు కూడా వాళ్ళు గమనించలేదు. ఆ తర్వాత అందులో 3 మృతి చెందినారు. దాంట్లో మన మంచిర్యాల అమ్మాయి కూడా ఉంది. వారి మృతికి మేము ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సత్వరమే స్పందించి వాళ్ళకు పరిహారం అందజేయాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ పిఠాపురం నియోజకవర్గం పర్యటనలో భాగంగా ఆదివారం పిఠాపురం ఎంపీడీఓ కార్యాలయంలో డిఆర్డీఏ పంచాయతీ, జిల్లా పరిషత్, డ్రామా ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత మైలవరపు కృష్ణతేజ అధికారులతో కలిసి ఎంపీడీవీ కార్యాలయంలో మొక్కలు నాటారు. వచ్చారు సార్ 30 దాకా వచ్చారని చెప్తున్నారు సార్. మనకి ఇమీడియట్ వర్క్స్ ఉంటే కనుక టేకప్ చేస్తాం. దాంట్లో భాగంగా లాస్ట్ 4 days చేసినాం సార్. ఇంకా మనం 4 days రెస్ట్రిక్షన్ చేసాం. ఇక్కడికి రావడం ఆల్రెడీ ఒక పవన్ కళ్యాణ్ న్యూస్ లో విన్నప్పుడే, ఆయన చెప్పిన న్యూస్ అన్నప్పుడే చాలా హ్యాపీ అనిపించింది. ఈ రోజు ఇలా రావడం కూడా చాలా గర్వంగా ఉంది. మాకు మా ప్రాబ్లమ్స్ తీరుతారని కాన్ఫిడెంట్ అయితే గట్టిగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను కేరళ రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేసి గ్రామాల అభివృద్ధిలో కీలక భూమిక అక్రమ తొలగింపులకు నిరసనగా రాక్ సిరామిక్స్ గేట్ ముందు సిఐటియు ఆధ్వర్యంలో రాక్ సిరామిక్స్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మికులు గంగాధర్ మాట్లాడుతూ కార్మికులను విధుల నుండి తొలగించి 104 రోజులు చేరుకుందని, 5 సార్లు జాయింట్ లేబర్ కమిషనర్ వద్ద చర్చలు జరిగిన యాజమాన్యం మంకు పట్టుదలతో వ్యవహరిస్తుందన్నారు. కార్మిక చట్టాలను పాటించకుండా వ్యవహరిస్తుందని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాలు ఒక పక్క తీర్మానం చేస్తుందని, కానీ ఇక్కడ కంపెనీ మాత్రం విధుల నుండి తొలగిస్తుందన్నారు. ఎన్ని అడ్డంకులు పెట్టినా ధర్నా కొనసాగుతుందని తెలిపారు.
ఉపాధి స్థానికులకు ఉపాధి స్థానికులకు ఉపాధి స్థానికులకు ఉపాధి స్థానికులకు ఉపాధి యాజమాన్య మండు వైఖరి 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 స్థానికులకు ఉపాధి కల్పించాలి 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 we want justice we want justice. మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో ఢిల్లీలో చేపట్టిన సామాజిక చైతన్య దీక్షలను విజయవంతం చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాల మహానాడు సభ్యులు చలో ఢిల్లీ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దీక్షకు అధిక సంఖ్యలో తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో సామాజిక చైతన్య దీక్షలు ఢిల్లీలో ఆగస్టు 7, 8, 9 తారీఖు రోజున దీక్షలు ప్రారంభం కావచ్చున్నది. కావున ఈరోజు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగినది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు ధర్నాల కొరకు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ గారు అలాగే అద్దకేది దయాకర్ గారు పిలుపు మేరకు ఈ యొక్క దీక్షలు చేపట్టడం జరుగుతుంది. కావున మన ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ దీక్షలలో పాల్గొని ఇటు దీక్షను విజయవంతం చేయాలని చెప్పి 7, 8, 9 తారీఖుల్లో దీక్షలు ఉన్నందున దయాకరణ పిలుపు మేరకు ఇలా హుస్నాబాద్ అక్కెన్నపేట మండలాలు 2 మండలాలు కలిపి ఇక్కడ పత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. దీనికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యతతో అందరం కలిసి బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దీనికి మేము అందరం ఢిల్లీకి వెళ్ళి దీక్షలో పాల్గొంటామని చెప్పి సంగారెడ్డి చోటుకూరు మండలం శివంపేట్ గ్రామం ఏపీజీవి బ్యాంక్ వద్ద పింఛన్ల కోసం వృద్ధులు వికలాంగులు పడిగాపులు కాస్తున్నారు. 2 నెలలకు ఒక్కసారి పెన్షన్ ఇస్తే మేము ఎలా బ్రతకాలని వృద్ధురాలు ఆవేదన చెందుతున్నారో. పింఛన్ల కోసం ఉదయం నుంచి బ్యాంకు దగ్గర పడిగాపులు కాస్తున్న బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఎవరు పెట్టకొచ్చారు కలవతాం మా ముసలోళ్ళు ఈ చచ్చిపోయే గోషలు ఉన్నాయి. ఏమన్నా నీళ్ళలో మునిగి చచ్చిపోతాం కానీ బతకం పింఛన్ రాకపోతే. మా పెద్ద కొడుకు కేసీ గారు మాకు ఇప్పుడు ఈ నెలకొచ్చిండు. నెలకు కరెక్ట్ అయ్యి నీ ఇంటికి వెళ్ళి ఇస్తలేవు కదా గవర్నమెంట్ పైసా. వాడు మీ జోడు పంపిస్తున్నావు నువ్వు ఇయ్యకొచ్చి నువ్వు అంత తీస్తారు పల్లెటూళ్ళ ఆడ మాకు ఇయ్యరా ఏమన్నా మేము చచ్చిపోవాలన్నా 2 నెలలకు ఒకసారి ఇస్తే బతుకుతాం మేము అని చచ్చిపోతాం. రానియరు రాలేదు ఇయ్యని ఇస్తారు గిడ బయట కూర్చున్నామని చెప్పిన మేమేం తిన ఇంకా 4,000 5,000 వేస్తాడు. నా దూర వేస్తాడు నా కేసీ గారి దూర 5,000. ఇంకా 4,000కే దిక్కులేదు. ఈ 2,000కే దిక్కులేదు మాకు. ఈ 2,000కే దిక్కులేదు. నేను ఏడ్చుకుంటా పోయి ఏం చేస్తానో చూడు. ఉపాసం ఉన్నా నాకు అన్నమన్న పెట్టు పోతా నాన్న చెయ్యి అంట. నేను రాజకీయం చేసిన దాన్ని ఉన్నా. ఈ ఊళ్ళో ఎమ్మెల్యేని తెచ్చిన ఈ ఊరికి ఎమ్మెల్యేని ఎవరు చేయాలి ఆడబట్టు బాబుని మడిచిని నా ఇంటి ఇచ్చాడు కట్టుకొని ఎల్లగొట్టిరు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ గ్రామంలో పోచమ్మ దుర్గమ్మ పలారం బండి ఊరేగింపు కార్యక్రమం మాజీ వార్డు మెంబర్ ఐలపురం నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు పిల్లల ఆటపాటలతో పలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు.
రాంచూరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ అంబేద్కర్ కాలనీలో కౌన్సిలర్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ కాలనీలో మొదటిసారి బోనాలు జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం అమ్మవారిని ప్రతిష్ఠించి చిన్న గుడి ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, మహేష్, యాదగిరి కాలనీ వాసులు పాల్గొన్నారు. నిర్మాణం చేసుకొని ఈరోజు పండుగ జరుపుకుంటాము. మరి నెక్స్ట్ సంవత్సరం వరకు కొత్తగా నిర్మాణం చేసుకుంటాం. గుడి కూడా టెంపుల్ మంచిగా నిర్మాణం చేస్తాము. మరి మా చైర్మన్ గారు కూడా మొన్న వచ్చి టెంపుల్ అంటే ఇట్లా కాదు, మంచిగా డిజైన్ తోటి మంచిగా ప్లాన్ చేసుకొని నిర్మాణం చేద్దామని వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మరి మా కౌన్సిలర్ గారు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ కాలనీలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి నిర్మాణం కాలనీ వాసులు అందరూ మరియు మా చైర్మన్ గారు మరియు మా ఎమ్మెల్యే గారి సహకారం, ఎమ్మెల్యే మైపాలరెడ్డి గారి సహకారంతో మరియు కౌన్సిలర్ జ్యోతి శ్రీకాంత్ రెడ్డి మరియు కాలనీ వాసులు, కాలనీ ప్రజలు అందరి తరఫున ఈరోజు ఇక్కడ పోచమ్మ టెంపుల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఈ రంగరంగ వైభవంగా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈరోజు బోనాల పండుగ ఈ అంబేద్కర్ కాలనీ వాసులకు అమ్మవారి ఆశీస్సులు ముందు 100,000 ఆరోగ్య. ఓల్డ్ సిటీ ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో అంగరంగ వైభవంగా ఆషాఢ మాసం బోనాలు జరుగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. అమ్మవారికి 200 రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకి అమ్మవారు ఆశిస్తున్నారు. అమ్మవారికి 101 రూపాయలు సమర్పిస్తున్నారు. మహాకాళి మాతేశ్వరి టెంపుల్లో శివాలయం జరుగుతున్నది కాబట్టి భక్తులు తమకు తోచిన విధంగా విరాళాలు సమర్పించారు. కిరణ్ కుమార్ గారు అమ్మవారికి 101 రూపాయలు. జిల్లేల్గూడలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పాఠశాలలో బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు జిల్లేల్గూడ గ్రామ దేవతలు అయిన పోచమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ అమ్మవార్లకు మరియు గ్రామ బొడ్రాయికి బోనాలు ఎత్తుకొని పోతులతో కలిసి ర్యాలీగా వెళ్లి బోనాలు సమర్పించారు. పాఠశాల కరస్పాండెంట్ నరేన్ దత్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢ మాసంలో మొట్టమొదట జరుపుకునే పండుగని, రైతులు వర్షాలు బాగా కురవాలని, పంటలు బాగా పండాలని గ్రామ దేవతలకు పూజించుకొని ఘనంగా బోనాలు సమర్పించుకుంటారు అని వ్యాఖ్యానించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి భవానీ దత్తా మాట్లాడుతూ బోనాల పండుగ ముఖ్య ఉద్దేశం పిల్లలకు తెలియజేశారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్ గ్రామంలో బోనాలు నిర్వహించారు. మోటి బోనం గ్రామ ఆచారం ప్రకారం తలారి వారి బోనం మాజీ వార్డు మెంబర్ తలారి శ్రీలత విష్ణు ముదిరాజ్ పెద్దల సమక్షంలో పోచమ్మ అమ్మవారికి నైవేద్యం బోనం సమర్పించారు. అలాగే ఉస్మాన్ నగర్ కౌన్సిలర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో ఈ బోనాల ఉత్సవాలను నిర్వహించారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్, రవీందర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పర్షా శ్యామరావు, మాజీ సర్పంచ్ కల్పన శ్రీనివాస్, పెంటయ్య, కుర్మ సంఘం వారు పాల్గొన్నారు. రాములు గారికి ప్రజలకు ప్రతి పేరు ఇక్కడ ఇచ్చినటువంటి అందరికీ విష్ణువర్ధన్ రెడ్డి కానివ్వండి, వెంకటరెడ్డి గారు కానివ్వండి, కాలనీ సంఘం కానివ్వండి, ఇక్కడ బందోబస్తు చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ గారికి, ప్రతి పోలీస్ ఆఫీసర్, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ప్రతి ఏటా జరిగే ఈ ఆషాఢ మాస బోనాలు సమర్పించిన ప్రతి మహిళలకు వారికి అందరికీ ఆ భగవంతుడు చల్లగా చూడాలని పోచమ్మ తల్లి. జిల్లాపూర్ మున్సిపాలిటీ
పోచమ్మ వారి బోనాల సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులు అందరికి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ ఓల్డ్ సిటీ శాలిబండ అక్కన్న మాదన్న దేవాలయంలో బోనాల సందర్భంగా సుశీలమ్మ భవిష్యవాణి తెలిపింది. అనంతరం ఎరుంగుపై అమ్మవారి యొక్క విగ్రహమూర్తిని ఊరేగించారు. నన్ను వేడుకున్న వాళ్ళకి నేను వెంబడి నడుస్తారా బాగా మంచి చూసుకునే బాధ్యత నాది. ఇలాంటి ఆలోచన చేయకండి. నన్ను తలుచుకున్న వాళ్ళకి నేను వాళ్ళ వెంబడి నడిపించి వస్తారా బాగా. అలాగే మీరు చెప్పినట్టే మేము కూడా చెప్పిన విధంగానే ఉంటామమ్మా. సంతోషమే, ఆనందమే నాకు. శ్రీశైలం జలాశయ క్రస్ట్ గేట్లు అధికారులు తెరవడంతో కృష్ణమ్మ పరవలు తొక్కుతూ 9 గేట్ల ద్వారా నాగార్జునసాగర్ జలాశయానికి చేరుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కుకట్పల్లి చిత్తారమ్మ ఆలయంలో జరిగిన బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కాకినాడ జగ్గంపేటలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. కుకట్పల్లి చిత్తారమ్మ అమ్మవారికి వస్త్రాలు సమర్పించి పూజలు చేసిన ఎమ్మెల్యే అరకపూడి గాంధీ. రాజోలులో ముంపు ప్రాంతాలలో పర్యటించి సహాయక చర్యలు చేపట్టిన డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ రవికుమార్. మెదక్ నల్లపోచమ్మ ఆలయంలో బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. So if you prefer updates, for more updates keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.